ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళితే యుద్ధ మేఘాలు తీవ్రంగానే కమ్ముకుంటున్నట్టుగా కనబడుతుంది వాతావరణం చూస్తుంటే. ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ నిన్న జరిపిన దాడుల తీవ్రత చూస్తే ఇది ఏ క్షణం ఏ టర్న్ తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇరాన్ చాలా సీరియస్గానే ఈసారి యుద్ధాన్ని ముగించేలాగా కనబడుతుంది. ముగిస్తుందో లేదో కూడా అర్థం కావడం లేదు. అలాగే హర్మూజ్ దగ్గర కూడా పూర్తి దిగ్బంధనం అనేది ఇంకా తీవ్రమైంది. గతంలో లాగా లేదు. కేవలం గతంలో ఇరాన్ మాత్రమే అటువైపుగా వెళుతున్న నౌకలని నిలువరించడం లేదంటే కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ ఇరాన్, అలాగే రష్యా, అలాగే అమెరికా మొత్తానికి సంబంధించిన టీం అంతా అక్కడ మోహరించున్నారు. యుద్ధ తీవ్రత క్షణక్షణం పెరుగుతూ ఉన్న పరిస్థితే కనబడుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే మగధా న్యూస్ని కొందరు ప్రశ్నిస్తున్నారు, కొందరు విమర్శిస్తున్నారు. దానికి సమాధానం చెబుదామని ట్రంప్ని టార్గెట్ చేస్తూ మీరు ఎందుకు మాట్లాడతారు అంటున్నారు. ఎస్, ట్రంప్ని టార్గెట్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ అమెరికా చేసే యుద్ధం, అమెరికా అధ్యక్షుడు చేసే యుద్ధం ఏదైతే ఉందో అది అధర్మ యుద్ధం. కాబట్టే 100% దీనిని వ్యతిరేకిస్తుంది మగధా న్యూస్ ఈ యుద్ధాన్ని. అమెరికా చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ఇంటలెక్చువల్స్, మేధావులు ఎవరైనా సరే చెప్తారు ఇది అమెరికా చేసేది అధర్మ యుద్ధం అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. తెలిసిన వాళ్ళు, జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా దీనిని ఒప్పుకుంటారు. అయితే ఎందుకు టార్గెట్ చేయడం ఎందుకు అనేది అడుగుతున్నారు. కాబట్టి ఎందుకు టార్గెట్ చేయాలో ఆ వివరణ కూడా నేను ఇస్తాను. అదేంటి అంటే ఇక్కడ అమెరికా అంతర్గత విషయాలు ఏమైనా కానివ్వండి, అమెరికా అంతర్గతంగా తన పాలసీ మేకింగ్స్ కానీ, తన ఇమిగ్రేషన్ టైప్ చేసుకోవడం కానీ, ఏ విషయాలు ఏం తీసుకున్నా మనకు సంబంధం లేదు. కానీ అమెరికా పక్క దేశాల విషయాల్లో, పక్క దేశ అంతర్గత విషయాల్లో వేలు పెడుతూ ఉంటుంది. మరీ పర్టికులర్గా భారతదేశం విషయంలో పదే పదే ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశాన్ని కావాలని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ అండ్ ట్రంప్ టీమ్ అంటే ట్రంప్ మంత్రులు బాహాటంగానే ప్రెస్ మీటింగ్స్ ముందే, అలాగే వారి డిబేట్స్ వైట్ హౌస్లో వాళ్ళు కూర్చొని మాట్లాడే సమావేశాల్లో కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే దౌత్య శాఖాధికారి అధిపతి, దౌత్య శాఖాధిపతి, అలాగే డిప్యూటీ దౌత్య శాఖాధిపతి, విదేశీ శాఖ మంత్రి, డిప్యూటీ విదేశీ శాఖ మంత్రి అని చెప్పొచ్చు. వీళ్ళు అంటే మార్క్ రూబియో, అలాగే డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ ల్యాండో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఓపెన్గా వీళ్ళందరూ చైనా లాంటి దేశానికి అనవసరంగా మార్కెట్ చేసి ఇన్నాళ్ళు ఇప్పుడు మనకు కాంటెంపరీగా అంటే ఇప్పుడు ఒక కాంపిటీటర్గా తయారైంది చైనా. ఏషియాలోని ఒక చైనాతో మార్కెట్ చేయడం వల్లే వీళ్ళు ఇప్పుడు మనకు కాంపిటీటర్గా మారింది చైనా. కానీ భారతదేశానికి అవకాశం ఇవ్వకూడదు, భారతదేశాన్ని ఎదగనివ్వకూడదు, భారతదేశంతో మార్కెట్ చేయకూడదు. ప్రతిసారి భారత్ అనే పదాన్ని మనం ప్రస్తావిస్తూ ఉండడం వల్ల జియో పాలిటిక్స్లో భారత ఇమేజ్ని తగ్గిస్తూ ఉండొచ్చు అనేది అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా పెరుగుతున్న కుట్ర. అంతకుముందు కూడా ఉంది, అది ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగిన కుట్ర ఇది. నిజానికి ప్రతిరోజు అటు నేషనల్ మీడియాలో కానీ, అంతర్జాతీయ మీడియాలో కానీ రకరకాల వార్తలు అంతర్జాతీయంగా ఏమేమి జరుగుతున్నాయి అనేది మాట్లాడుతూ ఉంటారు. అది మనకు అర్థం కావడం కోసం అసలు ట్రంప్ వ్యవహరిస్తున్న విధానం, మనం ట్రంప్ను చూసి ఒక అమెరికా అధ్యక్షుడు అని మాత్రమే అనుకుంటాం. మన దగ్గర ఉన్న వాళ్ళకి అంటే మనకి ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ లేదంటే నేషనల్ పాలిటిక్స్ మాత్రమే కొంతవరకు అవగాహనతో ఉంటున్నాం. కానీ జియో పాలిటిక్స్లో ఇక్కడ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, భారత్ని అమెరికా టార్గెట్ చేస్తున్న విధానం మనందరికీ తెలియాలి. ఏది ధర్మ యుద్ధం, ఏది అధర్మ యుద్ధం, ఏది ఒక మతం కోసం జరుగుతున్న యుద్ధం, ఏది మతోన్మాదం కోసం జరుగుతున్న యుద్ధం, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అమెరికాలో ట్రంప్ అండ్ ట్రంప్ టీం ఎవరైతే భారత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారో, భారత్ విషయాల్లో వేలు పెడుతూ ఉన్నారో, భారత్కి భద్రత లేదు, భారత్లో శాంతి లేదు అని కావాలనే భారత్ని ప్రపంచ దేశాల ముందు పలచన చేయడానికి, తక్కువ చేయడానికి వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో, భారత్కి సంబంధించిన ఇంతమందిని మేము పంపించేస్తున్నాం, భారత్కి ఇంకా నెక్స్ట్ మార్కెట్ లేదు, టారిఫ్లు వేసేస్తున్నాం, రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకోవడానికి లేదు, మేము 1 నెలే టైం ఇచ్చాం. వాళ్ళెవరు టైం ఇవ్వడానికి? అసలు భారత్కి టైం ఇవ్వడానికి అమెరికాకి ఏం హక్కు ఉంది, ఏం రైట్ ఉంది? అసలు అమెరికా ఎవరు భారత్కి ఆంక్షలు వేయడానికి? మనం పచ్చడి మెతుకులు తింటే అమెరికాకి ఎందుకు, పరమాన్నం తింటే అమెరికాకి ఎందుకు? కాబట్టే మనం భారతీయులుగా, తెలుగు వాళ్ళగా
విదేశాలలో మన భారతదేశాన్ని మనల్ని తక్కువ చేసినప్పుడు మనకి ఈ విషయాలు అర్థమైనప్పుడు మనలో ఆ చలనం వస్తుంది. కాబట్టి ఈ విషయాలు తీసుకుంటున్నాను. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుని ఉన్నదున్నట్టే చెబుతున్నాం. ఇక్కడెక్కడా కూడా కల్పిత కథలు కథనాలు అనేది మగధా న్యూస్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నాడు, ఏమేం మాట్లాడుతున్నాడు, ట్రంప్ ఎవరెవరి దగ్గర ఎవరెవరితో ఇష్యూస్ కొని తెచ్చుకుంటున్నాడు, అటు ఫ్రాన్స్ కానీ గల్ఫ్ దేశాలు కానీ బ్రిటన్ కానీ చైనాతో కానీ రష్యాతో కానీ ఇప్పుడు ఇరాన్తో కానీ ప్రతి ఒక్క దేశంతో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఆఖరికి పోపుతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి విషయాలు అమెరికన్లు ఎలా సీరియస్గా ఉన్నారు, వైట్ హౌస్లో ఏం జరుగుతోంది, ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు ట్రంప్ చేస్తున్నదే. అలాగే తన ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో దానిలోనే ఒకరోజు పోపుగా పోస్ట్ పెట్టుకుంటారు, నిన్న యేసు ప్రభువుగా ఆయనకు ఒక ఫోటో విడుదల చేసుకున్నారు, మళ్ళీ కొన్ని గంటల తర్వాత రిమూవ్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నవే మనం చెబుతున్నాం. కానీ ట్రంప్ని టార్గెట్ చేస్తే ఇక్కడ మగధా న్యూస్కి వచ్చే లాభం ఏం లేదు. జరుగుతున్న పరిస్థితులను మాత్రమే మనం వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం. మగధా న్యూస్ ఒక జర్నలిస్ట్గా నేను, మగధా న్యూస్ ఒక ఎథిక్స్ ఉన్న ఛానల్గా ధర్మం పక్షాన మాత్రమే నిలబడాలి. కాబట్టి ఇది అధర్మ యుద్ధం అని చెప్పడంలో ఎలాంటి భేషజాలు ఎలాంటి మొహమాటాలు కూడా లేవు. అమెరికా చేస్తున్నది అధర్మ యుద్ధం, ఇది 100%. ఇదే విషయం మీద ఇదే స్టాండ్ మీద ఉంటామన్నమాట. అలాగే రెండో ప్రశ్న, ఇరాన్ టెర్రరిస్ట్ దేశం, న్యూక్లియర్ పవర్ ఇరాన్ లాంటి దేశం దగ్గర ఉంటే ప్రమాదం కదా, అలాంటి ఇరాన్కి మీరెందుకు మద్దతిస్తూ మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇరాన్ ఒక ముస్లిం దేశం అని కూడా అన్నారు. రైట్, మనం హిందువులం, మన సనాతనాన్ని కాపాడుకోవడానికి, మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారో అందులో నేను ఒకదాన్నని సగర్వంగా చెప్పగలను. కానీ ధర్మం ఎవరి వైపు ఉన్నా సరే ధర్మాన్ని ధర్మంగా చెప్పగలిగినప్పుడే మన సనాతనానికి ఒక విలువ ఉంటుంది. అది ఇరాన్ వైపు ధర్మం ఉంటే ధర్మం అని చెప్పాలి, పాకిస్తాన్ వైపు ధర్మం ఉన్నా అది ధర్మం అని మనం ఒప్పుకోగలిగేలాగా ఉండాలి. కాబట్టే ఇక్కడ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే ప్రపంచానికి చేటు అని ఏదైతే అమెరికా ప్రొజెక్ట్ చేస్తూ వస్తోందో, మరి ఇదే అమెరికా పాకిస్తాన్ దగ్గర ఎలా అణుబాంబులు తయారు చేసి పెట్టింది. న్యూక్లియర్ ప్రోగ్రాం పాకిస్తాన్ 1971లో ఆయన జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో 1971లో ఎలా వాళ్ళు తయారు చేసిన అణు ప్రోగ్రాంకి తాను దగ్గరుండి మరి 130 గ్రాముల ప్లూటోనియంని తీసుకొచ్చి మరి అక్కడే కూర్చొని భారత్ పక్కన భారత్ నెత్తి మీద కావాలని అణుబాంబు పెట్టెళ్ళింది. పాకిస్తాన్ చేతిలో పెట్టి భారత్ తల మీద పెట్టినట్టుగా 1971లో అమెరికా ఎలా పెట్టెళ్ళింది అంటే పాకిస్తాన్ శాంతి కాముక దేశం. అణుపవరు అణుబాంబులు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎలాంటి ప్రమాదం ప్రపంచానికి లేదు. ఉంటే గింటే భారత్ మీద వేస్తారు కాబట్టి పోతే భారతే పోయింది అని కుతంత్రాల అప్పటి నుంచి కూడా. అంటే పాకిస్తాన్తో దోస్తీ బాగుంది కాబట్టి పాకిస్తాన్ ఒక్కటే శాంతి కాముక శాంతి సందేశ దేశంగా కనబడింది కాబట్టి అక్కడ అణుబాంబులు ఉండొచ్చు, ఇంకా ఏ దేశం దగ్గర ఉండడానికి వీల్లేదు. అమెరికాతో బాగుంటేనే ఉన్నట్టు. సరిగ్గా ఇలాగే అంటే ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్నంత స్థాయిలో కాకపోయినా భారత్ అణ్వాస్త్రాలు తయారు చేసుకునేటప్పుడు కూడా అమెరికా ఇదే విధంగా ఆపడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. అయినా ఇందిరాగాంధీ సమయంలో ఆగనివ్వలేదు ఆవిడ. ఒక రకంగా ఉక్కు మహిళ నిలబడింది నిజానికి ఇందిరాగాంధీ ఆ సమయంలో. రైట్, అలాగే ఇంకా ఈ పాకిస్తాన్లో అమెరికా వచ్చి 1971లో తయారు చేసిన ఈ అణుబాంబు టెస్టింగ్ కోసం ఆ టెస్టింగ్ బాంబుకి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? స్మైలింగ్ బుద్ధ. ఎవడైనా బుద్ధున్నోడు ఆ పేలే బాంబుకి స్మైలింగ్ బుద్ధ అని పెడతారా? అంటే ఎవరిని అవమానపరుద్దామని? బౌద్ధులను. చైనాకి భారత్కి మధ్యలో అలాగే ప్రపంచ దేశాల్లో కూడా బలంగా ఉన్న ఒక మతాన్ని మళ్ళీ ఇన్సల్ట్ చేయాలి. అందులో కూడా పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇన్సల్ట్ చేయాలి, దానికి స్మైలింగ్ బుద్ధ అని చెప్పి పెట్టి పేల్ చేస్తారనమాట. అంటే స్మైల్ లేకుండా చేస్తారు. ఇలాంటి మరి ఎంత నెగిటివ్ మైండ్, అది అసలు ఎంత నెగిటివ్ మైండ్ సెట్స్తో ఉన్నారు. సో ఇలా తీసుకొచ్చి స్మైలింగ్ బుద్ధ అని పెట్టారు. సో మొత్తానికంటే ఎవ్వరి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండడానికి వీల్లేదు అని మాట్లాడే అమెరికా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉండడానికి వీల్లేదు అని అందరూ మాట్లాడితే మరి అమెరికా వింటుందా? ఇప్పుడు ఏ దేశంతో అయితే యుద్ధం చేస్తుందో అదే దేశం ఇరానే గనక ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పెట్టి
అమెరికా దగ్గర కూడా ఈ అణుబాంబులు ఉన్నాయి, ఉండడానికి వీల్లేదు అంటే అమెరికా వింటుందా? గతంలో వీళ్ళు ఏం చేశారో గుర్తులేదా? హిరోషిమా నాగసాకి మీద ఎవరు అణ్వాస్త్రాలు ప్రయోగించారు, ఎవరు న్యూక్లియర్ బాంబు వేశారు? ఆ తర్వాత మొత్తం కొన్ని లక్షల మంది మాడి మసైపోవడానికి, ఆ తర్వాత కొన్ని తరాలు బతకడానికి వీలు లేకుండా జన్యుపరమైన సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో కొన్ని తరాలు అతలాకుతలం అయిపోవడానికి, మానవ జాతి పూర్తిగా నశించిపోవడానికి ఆ ప్రాంతం అంతా ఎవరు? హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది ఎవరు? అమెరికా కాదా? మొత్తం ఒక రకంగా 8-9 దేశాల దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే, న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే, అందులో ఇప్పటి వరకు ఆ న్యూక్లియర్ బాంబుని ప్రయోగించిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఏ దేశం? కేవలం అమెరికా మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హిరోషిమా నాగసాకి మీద చేసిన ప్రయోగం, మరి ఇంతమంది చావులకి, ఇంతమంది బలిదానాలకు కారణమైన అమెరికాని ఉగ్రవాద దేశంగా ముద్ర వేయకూడదా? తన దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండడానికి వీల్లేదు అని అన్ని దేశాలు ఫైట్ చేయాల్సిన అవసరం లేదా? మరి చేస్తే గనక అమెరికా మరి న్యూక్లియర్ పవర్ని, తను తయారు చేసే ప్రోగ్రామ్ని వదులుకుంటుందా? వదులుకోదు. అంటే తనకు కావాల్సింది ఏంటంటే పెత్తనం. ఇలాంటి పెత్తనం కావాలి. ఎలాంటిది అంటే అసలు టోటల్గా ఒక డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, గుత్తాధిపత్యం, ఇలాంటి విధానంతో వెళుతున్న అమెరికా చెప్పేది ఎందుకు ఏ సార్వభౌమాది దేశమైనా ఎందుకు వినాలి? వినవు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా గుత్తాధిపత్యాన్ని, తన డబుల్ స్టాండర్డ్ని, తన హిపోక్రసీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవు. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశానికి ఒక సార్వభౌమాధికారం, వాళ్ళ ఒక ఇండిపెండెన్సీ ఉంది. అలాంటప్పుడు ఎందుకు అమెరికా పెత్తనాన్ని ఇంకా సాగనివ్వాలి అనేది అన్ని దేశాల్లో కూడా మొదలైంది. ఈరోజు ఇరాన్ని బూచిగా చూయించి ప్రపంచానికి, అంటే గతంలో ఇలాంటి కాకమ్మ కథలు చెప్పినప్పుడు మిగతా ప్రపంచాలు గుడ్డిగా, మిగతా దేశాలు గుడ్డిగా నమ్మని. కానీ ఇప్పుడు అమెరికా చెప్పే ఈ కథల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇరాన్ దగ్గర ఉంటే ప్రమాదం అంటే ఏ దేశం మీదకి ఆ దేశానికి న్యూక్లియర్ బాంబు చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుందా ఇరాన్ ఏమైనా? ఇలా కావాలని ఒక దేశాన్ని బూచిగా చూయించి తను అనుకున్న పని కానించుకోవడానికే అమెరికా ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ పవర్ చేసుకోవడం అనేది అది ఇరాన్ ఇష్టం. దానికి రష్యా హెల్ప్ తీసుకుంటుందా, చైనా హెల్ప్ తీసుకుంటుందా, భారత్ హెల్ప్ తీసుకుంటుందా అనేది ఆ దేశ అంతరంగిక విషయం. అలాగే దానికి సంబంధించి ఇరాన్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ పవర్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఒక ఆర్గనైజేషన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది. వాళ్ళకి దాని డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకు వెళ్ళాలి, లేదంటే ఆగాలి. కానీ ఇక్కడ అమెరికా పెత్తనం ఏంటి? దీనిని ఖచ్చితంగా ఇరానే కాదు, ఈ విషయాలు తెలిసిన ఏ దేశమైనా సరే ఇక్కడ ఇరాన్ చేసేది ధర్మయుద్ధంగానే ఉంటుంది, అమెరికా చేసేది అధర్మ యుద్ధంగానే ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన అంతరంగిక విషయాల్లో, భారత విషయాల్లో వేలు పెడుతున్న ట్రంప్ కానీ అమెరికాని కానీ మనం కూడా ఉపేక్షించాం. భారతదేశం కూడా ఇంతే సీరియస్గా సమాధానం ఇస్తూ ఉంటుంది. మనం కూడా తెలుగు వాళ్ళగా అది మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది.